హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ లలితాంబ నెలరాజు శర్మ గారు. అసలు సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ ఈ మూడింటిని కలుపుకొని ఏ రోజు ఏం చేయాలని చెప్పేసి ఒక్క మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. భక్తులారా, భోగి అనగానే చాలు భోగి మంటలు వేస్తాం. ఈ భోగి మంటలు ఎంత విశేషమైనటువంటి అంటే సంక్రాంతి పుణ్యకాలం. సంక్రాంతి రోజున పుణ్యకాలం అంటూ ఒకటి ఉంటుంది అన్నమాట. మకర సంక్రమణ, మకర రాశిలో సూర్యుల వారు ప్రవేశించేదానికంటే ముందు, ఒక రోజు ముందు సర్వ పాపాలను హరించేటువంటి రోజు. సంక్రాంతి పుణ్యకాలంలో ఎటువంటి పాపాలన్నీ కూడా హరించబడతాయో, ఒకరోజు ముందు భోగి రోజున కూడా మన పాపాలన్నీ కూడా హరించబడతాయి. అలాగే కనుమ రోజున కూడా ఈ 3 రోజులు చాలా చాలా విశేషమైనటువంటి. అందుకోసమే చాలామంది కూడా అందరూ కూడా బంధువులతో అన్ని ఇండ్లను కూడా కలకల్లాడుతుంటాయి. కొత్త ధాన్యం వస్తుంది, వాటితో పిండి వంటలు చేస్తారు కదా. అలాగే భోగి మంటలు వేస్తారు. భోగి మంటలు రాత్రి వేస్తారు. అలాగే తెల్లవారుజామున కూడా వేస్తారు. తెల్లవారుజామునే ఆ భోగి మంటల్లో మన పాపాలన్నీ కూడా సర్వం హరించుకుపోతాయి. ఆ భోగి మంటలు వీక్షించినా చాలు. ఆ భోగి మంటల్లో చిన్న చిన్న కర్రలు మనం సమర్పించినా చాలు. మన పాపాలన్నీ కూడా హరించుకుపోయేటువంటి విశేషమైనటువంటి రోజు సంక్రాంతి కంటే, సంక్రాంతి పుణ్యకాలం కంటే ముందటి రోజు అది కూడా విశేషమే. సంక్రాంతి రోజు మహాపుణ్యకాలం. మహాపుణ్యకాలంలో ఎంతోమంది ఎన్నో దానాలు కూడా చేస్తుంటారు. ఈ పుణ్యకాలంలో దానం చేస్తే కనుక, గ్రహణ సమయంలో దానం చేస్తే ఎటువంటి మనకు ఫలితం కలుగుతుందో, సంక్రాంతి పుణ్యకాలంలో కూడా అటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుందా అని శాస్త్రాలు, పురాణాలు అన్నీ కూడా ఘోషిస్తున్నాయి. అలాగే కనుమ. కనుమ రోజున అందరూ కూడా ఇంటిల్లిపాది అందరూ కూడా సుఖ సంతోషాలతో పిండి వంటలు, అలాగే నానా విధమైన తీపి పదార్థాలు అన్నీ కూడా వండుకొని తింటారు. ఆ తర్వాత ముక్కనుమ. ముక్కనుమ అంటే చాలామందికి కూడా ఏమని అర్థమవుతుందంటే, ఆ రోజున ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకొని తినాలి అని అనుకుంటారు. కాదు, నిజం చెప్పాలంటే మనము పెంచి పోషిస్తున్నటువంటి పశుపక్షులు అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా పూజించాల్సినటువంటి రోజు ముక్కనుమ. వాటన్నిటికీ రెస్ట్ ఇవ్వాల్సినటువంటి రోజు ముక్కనుమ. వాటన్నిటికీ కూడా విశ్రాంతినివ్వాలి. ఎలా అంటే సంవత్సరం పాటు అంతా కూడా చక్కగా పొలాలన్నీ కూడా దుక్కి దున్నుతాయి మన ఎద్దులు కదా. వాటికి ఎప్పుడు మనము రెస్ట్ ఇస్తామంటే, విశ్రాంతిని కలిగిస్తామంటే, ఆషాఢ పౌర్ణమి రోజున ఏరువాగ పుణ్యమి ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి. ఆ తర్వాత ముక్కనుమ రోజున వాడికి చక్కగా అలంకరించి, వాటిని పూజించి, వాడికి మంచి పదార్థాలను సమర్పించి, వాడికి చక్కగా పూజించి, వాడికి విశ్రాంతిని ఇస్తాం ముక్కనుమ రోజున. కానీ ఈ ముక్కనుమ రాను ఏమవుతుందంటే, ఖచ్చితంగా చాలామంది కూడా నాన్ వెజ్ తింటున్నారు. నాన్ వెజ్ తిని ఏదో మధుపానీయాలు సేవిస్తూ ఉంటారు కొందరు ఇలా. సో దానికంటే ఏంటంటే, మన ఇంటిల్లిపాది అందరం కూడా మన ఇంట్లో ఆవులు ఉన్నాయంటే, ఆవులు ప్రతి సంవత్సరం పొడుగునా కూడా పాలిస్తూనే ఉన్నాయి మనకు కదా. అలాగే ఎడ్లు మనం పొలానికి సహకరిస్తున్నాయి. అలాగే ఇంట్లో కుక్కలు ఉంటే కనుక కుక్కలు కూడా అవి మన ఇంటి కాపలగా ఉంటున్నాయి. అలాగే పక్షులే కానీ, ఇంకెటువంటి జంతువులే కానీ, ఏవైనా కానీ మనం పెంచుకుంటున్నటువంటి, మనకు ఎన్నో సంవత్సరాలు సహకరిస్తున్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సంస్కరించాల్సినటువంటి రోజు ముక్కనుమ. వాటికి విశ్రాంతినివ్వాలి. విశ్రాంతినిస్తే కనుక సర్వదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం మన ముందు తరాల వారికి అందరికీ కూడా దొరుకుతుంది. శివుడు ఆజ్ఞ లేని చీమైనా జన్మించింది కదా. ఈ జంతు జీవాలన్నీ కూడా ఎలా జన్మిస్తాయంటే, ఆ పరమేశ్వరుడికి ఆజ్ఞతోటే జన్మిస్తాయి. పరమేశ్వరుడు ఒక్కొక్క జన్మని ప్రసాదిస్తుంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మన ఇప్పుడు ఉన్నటువంటి జంతువులే, పక్షులే కానీ, ఏవైనా సరే కానీ, వారు పూర్వజన్మలో ఏ విధంగా ఉన్నారో మనకి తెలీదు. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారో మనకి తెలీదు కదా. మరి ఈ రోజున మనం వారికి పూజించామంటే కనుక, ఆ జంతువులకే, పెంపుడు జంతువులకే కానీ, మన ఆవులకే కానీ, ఎడ్లకే కానీ మనం పూజించామంటే కనుక మనకు ఎంతో పుణ్యం ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. ఈ 3 పండుగలు, ఈ 3 రోజుల 4 రోజులు కూడా చక్కగా ఇంటిల్లిపాది అందరూ కూడా సుఖ సంతోషాలతో చేసుకొని, అలాగే కొత్త అల్లుళ్ళు కూడా వస్తుంటారు.
కదా. కొత్త అల్లుని పిలిచి వారికి అందరికీ కూడా బట్టలు పెట్టి చేసి మంగళ స్నానాలు కూడా చక్కగా చేయించి వారికి కొత్త వస్త్రాలు సమర్పించి చేసి చక్కగా మనం పిండి వంటలు చేసుకొని అందరం కూడా సుఖ సంతోషాలతో ఆరగిస్తాం. చాలా చోట్ల కూడా గాలిపటాలు, పతంగులు, కైట్లు 3 రకాలుగా 4 రకాలుగా కూడా పిలుస్తున్నాం. పిల్లలందరూ కూడా ఈ కైట్లు ఎగరేస్తుంటారు. ఆ కైట్లు ఎగరేసినప్పుడు పెద్దవారు ఖచ్చితంగా పిల్లల దగ్గర ఉండాలి. కొన్ని అపార్ట్మెంట్లలో ఏంటంటే పిట్టగోడలు ఉండవు. పిల్లలు వెళ్తారు, పిల్లలు వెళ్ళి ఆ కైట్లు ఎగరేస్తుంటారు. ఎగరేస్తున్నప్పుడు పిట్టగోడలు అంటే ప్రహారీ గోడలు, రక్షణ ఉన్నటువంటి గోడలు ఉండవు. కాలు జారి కింద పడుతుంటారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కరెంటు వైర్లు దగ్గర ఉంటాయి. వీళ్ళు ఎగరేసినటువంటి గాలిపటం ఆ కరెంటు వైర్లకు తాకుతుంది. వీళ్ళు ఆ దారంతో ఇలా గట్టిగా లాగేసరికి ఆ వైర్లు 2 టచ్ అయిపోయి కరెంటు దానిలో ఉత్పన్నమైపోయి ఆ పిల్లల పైన ఆ మంటలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లలు కూడా ఆ కరెంటు యొక్క తీగలు తగిలేటువంటి ప్రమాదాలు కూడా మనం చాలా చూస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా చూసాము, అంతకుముందు సంవత్సరాలు కూడా చూసాం. పిల్లలు చాలామంది కూడా ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు ఈ పతంగులు, కైట్లు ఎగరేసేటప్పుడు కదా. ఈ మధ్య కూడా చాలా దారాలు కూడా చాలా గట్టిగా వస్తున్నాయి. చైనా దారాలని, ఆ దారాలు ఎంత తెంపినా కూడా మనకు చేతితో తెగట్లేదు కదా. అలాంటి దారాలు కరెంటు వైర్లకు తాగినప్పుడు, లాగినప్పుడు ఏమవుతున్నాయి అంటే ఆ వైర్లను కూడా లాగేంతటువంటి శక్తి వాటిలో ఉంటుంది. అలాగే మనం తెచ్చినటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో ఆ దారాలలో ఎనుప ముక్కల యొక్క పొడి కూడా ఉంటుంది దాంట్లో. ఆ పొడి వల్ల కరెంటు ప్రసారం కూడా అవుతుంది ఆ దారంలో. కాబట్టి అటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి. పిల్లలు చక్కగా ఈ పండుగను అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. పిల్లలతో సహా ఎంజాయ్ చేయాలంటే పిల్లలు ఈ కైట్లు ఎగరేసినప్పుడు, గాలిపటాలు ఎగరేసినప్పుడు పెద్దలు ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే. అలాగే ఆకాశానికి చూసి మనము ఎగరేస్తుంటారు పిల్లలు. వారి కండ్లల్లో సూర్యరశ్మి కూడా పడుతుంది కదా. ఆ పడ్డప్పుడు ఏంటంటే మళ్ళీ ఇలా చూసి ఇలా ఇంకొక సైడ్ చూసేసరికి మనకి ఏది సరిగ్గా కనిపించదు మనకు కదా ఆ వెలుతురికి. కాబట్టి పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఆ పతంగులు కూడా కొన్ని చోట్ల లాస్ట్ ఇయర్ కూడా, అంతకుముందు ఇయర్లో కూడా చాలా మంది కూడా చూస్తున్నారు. జూ పార్క్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా పతంగులు ఎగరేస్తారు. కైట్లు ఎగరేగానే అది తెగిపోగానే వెళ్ళి జూ పార్కులో పడుతుంది. జూ పార్కులో ఎన్నో క్రూర మృగాలు కూడా ఉన్నాయి, సాధు జంతువులు కూడా ఉన్నాయి. సాధు జంతువులు ఉన్నా కూడా మనిషిని ఒకసారి చూసేసరికి అవి బెదురుతాయి. ఆ మనుషులపైన దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఎంతో మంది కూడా ఆ జూ పార్కులో దిగి, ఆ పతంగుల కోసమో జూ పార్కులో దిగి ఆ క్రూర మృగాలకు బలైన వారు కూడా చాలా మంది కూడా ఉన్నారు. అలాగే కరెంటుతో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. అలాగే బంగ్లా పైన 3 అంతస్తులు 4 అంతస్తులు బంగ్లా పై నుంచి కూడా కింద పడి ప్రమాదాల బారిన పడిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి జరగకుండా తగు జాగ్రత్తతో చక్కగా అందరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ 3 రోజులు 4 రోజులు కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా ఈ 4 రోజులుగా అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాం. సో చూశారు కదా, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా జరుపుకోవాలో గురువు గారి మాటల్లో తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.